చైనాలోని జినాన్కు చెందిన ఓ మహిళ ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా ఆమె జుత్తు ఓ యంత్రంలో చిక్కుకుంది. అది బలంగా లాగేసేసరికి ఆమె తల ఎడమవైపు పైనుంచి మెడదాకా చర్మమంతా కూడా ఊడొచ్చేసింది. చెవి తెగిపడింది. వెంటనే ఆసుపత్రికి తరలించారు. చెవిని తిరిగి అమర్చేందుకు వైద్యులు ప్రయత్నించినా ఆ భాగంలో చర్మమంతా ఊడి వచ్చేయడంతో వీలు కాలేదు. అలాగే బయటే ఉంచితే చెవి భాగం జీవం కోల్పోతుంది. వెంటనే వైద్యులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. పాదం పైభాగంలో ఊడిపడినటువంటి చెవిని అమర్చారు. అది అంత సులువుగా ఏమీ జరగలేదు. పాదంపై భాగంలో చర్మానికి కోత పెట్టి అక్కడ రక్తనాళాలకు ఊడిపడ్డటువంటి చెవులోని రక్తనాళాలను అనుసంధానం చేశారు. సూక్ష్మంగా మిల్లీమీటర్లో 5వ వంతు అంత సన్నగా ఉండేటువంటి రక్తనాళాలను అనుసంధానం చేయడం కోసం చాలా కష్టపడ్డారు వైద్యులు. మొత్తంగా పాదంపై చెవి భాగాన్ని అమర్చేందుకు వైద్యుల బృందానికి 10 గంటల సమయం పట్టింది. మొత్తానికి చెవి భాగానికి జీవం దొరికింది. తర్వాత ఆమె పొట్ట భాగం నుంచి చర్మాన్ని తీసి తల ఎడమవైపు ఊడిపోయిన చర్మం స్థానంలో అమర్చారు. దీన్ని స్క్రీన్ గ్రాఫ్టింగ్ అంటారు. ఇక ఈ స్కిన్ గ్రాఫ్టింగ్ సుమారు 6 నెలల తర్వాత ఆ చర్మం సాధారణ స్థితికి చేరుకుంటుంది. దీనితో పాదంపై ఉన్న చెవి భాగాన్ని తీసి తల ఎడమవైపున దాని స్థానంలో తిరిగి విజయవంతంగా అమర్చారు. పాదాల పైభాగంలో మన పుర్రెపై ఉన్నట్లుగానే తక్కువ మందంతో దాదాపు సమాన పరిమాణంలోని రక్తనాళాలతో కూడిన చర్మం ఉంటుందని, అందుకే చెవిని అక్కడ అమర్చామని ఆసుపత్రి మైక్రో సర్జరీ విభాగం డిప్యూటీ డైరెక్టర్ షెన్ ఖియాంగ్ తెలిపారు. చైనాలో వైద్యులు ఇలా చిత్రమైన అరుదైన శస్త్రచికిత్సలు చేయడం ఇదే మొదటిసారేమీ కాదు. 2013లో 17 ఏళ్ల అమ్మాయికి ముఖంపై చర్మం కాలిపోతే ఆమె పొట్టభాగంలో కొంత చర్మాన్ని తీసి అక్కడే పెంచి ఆ తర్వాత ముఖంపై కాలిపోయిన భాగాల్లో అమర్చారు. 2017లో రోడ్డు ప్రమాదంలో చెవిని కోల్పోయిన వ్యక్తి భుజంపై కృత్రిమంగా చెవిని పెంచారు. బాగా దెబ్బతిన్న చెవి భాగంలో గాయం తగ్గి సర్దుకున్నాక కృత్రిమ చెవిని అక్కడ అమర్చారు.